ఏడాది సంగారెడ్డిలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని రామ్ మందిర్లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శ్రీరామ నవమి రోజు రాములోరి కళ్యాణం చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. అనంతరం ఆలయంలో భజన పాటలు పాడి భక్తిని చాటుకున్నారు జగ్గారెడ్డి. దైవలోక సుధాముది మకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవలాచల మందిర గంగాధర నమో నమో దైవలోక సుధాముది మకర లోక శుభంకర నమో నమో పాలిత కింక ఉగాది పండుగ తెలుగు ప్రజలకు, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు, దేశంలో ప్రపంచంలో తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ఉగాది పండుగ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా సంగారెడ్డిలో మరి ఈ ఉగాది పండుగ రాష్ట్రము, దేశం, యావత్ దేశంలో మరి ఉగాది పండుగ వేడుకలు తీపి గుర్తులు, చేదు గుర్తులు, తీపి గుర్తులకు చిహ్నంగా సంతోషాలకు మరి ఈరోజు ఈ ఉగాది పండుగ మనమందరం ఒక ఆనందంతో, సంతోషంతో ఈ మార్చి నెలలో తెలుగు ప్రజలు, దేశ ప్రజలు తెలుగు సంవత్సరము ఈరోజు ఉగాది పచ్చడి, రకరకాల తీపి పండిమణతో మనము ఈరోజు మరి పండుగ జరుపుకుంటాం. ఉగాది పండుగను ప్రతి ఇంట్లో పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, అత్తమామలు, కుటుంబంలో అందరూ కూడా ఉగాది పండుగ వేడుకలు అందరూ కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంలో మళ్ళొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎట్లయితే అన్ని ప్రాంతాల్లో మరి ఉగాది వేడుకలు రకరకాలుగా చేసుకుంటారు, సంగారెడ్డిలో మట్టుకైతే ఇక్కడ ఒక ఆనవాయితీ సంగారెడ్డి రామ్నగర్ రామ్ మందిర్లో ఈ ఉగాది పండుగ ఒక 2 గంటల భజన కార్యక్రమాలు, ఒక 2 గంటలు మరి బెల్లము పేలాలతో లడ్డులు, ఒక 15-20 వేల లడ్డులు తయారు చేసి మరి బస్తీలో మంది గుడిలో, రామాలయంలో తీపి గుర్తుగా మరి పేలాలు, మరి ఈ యొక్క తీపి గుర్తుగా మరి ఈరోజు మేము బెల్లము లడ్డులతో పేలాలని లడ్డులుగా చేసి ఈ రామాలయం పైనుంచి ఎగరేయడము, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఏకమై అవన్నీ అందుకొని ఒక ప్రసాదంగా వాళ్ళందరూ ఈరోజు ఉగాది పండుగ సందర్భంలో అందరూ కూడా లడ్డులు అందుకొని వాళ్ళ ఇళ్ళలో తీసుకుపోయి ఒక జ్ఞాపకార్థంగా ఈరోజు తీపి గుర్తుగా వాళ్ళందరూ కూడా లడ్డూల ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది.